ఈ రోజ్‌మెరీ లీవ్స్ వల్ల బెనిఫిట్స్ అయితే నేను చెప్తానండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు అస్సలు అర్థమవ్వదు. ఎండ్ వరకు చూస్తూ ఉండండి. ఈ రోజ్‌మెరీ లీవ్స్ వల్ల ఇది బెటరా? డ్రై రోజ్‌మెరీ లీవ్స్ బెటరా? హాల్ఫ్ గుడ్నెస్ వారి రోజ్‌మెరీ లీవ్స్ బెటరా అనేది నేనైతే ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఎందుకంటే నేను హాల్ఫ్ గుడ్నెస్ వారి రోజ్‌మెరీ వాటర్ ఇది యూజ్ చేశాను. డ్రై మన ఆర్డర్ పెట్టుకొని డ్రై రోజ్‌మెరీ లీవ్స్ని నేను ట్రై చేశాను. ఏది బెటర్ అనేది నేను వీడియోలో చెప్తాను. వీడియో మధ్యలో అయితే అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది, లేదంటే అస్సలు అర్థం అవ్వదు. నేను ఫుల్ వీడియో మొత్తం మీ క్లారిటీతో లైవ్లోనే చెప్తాను, చూడండి. హాయ్ అండి, మీకు మంచి హెయిర్ గ్రోత్ సిరం అయితే చూపిస్తానండి. హెయిర్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉండిద్ది. నా హెయిర్ అయితే ఇది వాడడం వల్ల చాలా హెయిర్ ఫాల్ అయితే నాకు తగ్గిందండి. నాది ప్రీమియర్ వీడియోస్ చూస్తే నాకు చాలా పొట్టిగా ఉండేది, ఇది ఇంతవరకే ఉండేదండి. ఇదంతా నాది హెయిర్ గ్రోత్ అయిందండి. ఇక్కడ చూడండి, నాకు చిన్న చిన్న బేబీ హెయిర్ కూడా స్టార్ట్ అవుతూ ఉంది, చూసారా? ఇదంతా నా చిన్న చిన్న బేబీ హెయిర్. ఇది వాడడం వల్ల అంటే మన ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే రోజ్మెరీ అంటున్నారు. నేనైతే రెండు చూశానండి. దీని రిజల్ట్ అయితే ఫస్ట్ దీని రిజల్ట్ అయితే చెప్తాను. ఇది హాల్ఫ్ గుడ్నెస్ వారి రోజ్మెరీ లీవ్స్ వాటర్ అండి. ఇది నేను అందరూ ఇలా నాకు హెయిర్ ఫాల్ అవుతుంది కదా, అందరూ యూజ్ చేస్తున్నారు కదా అనేసి నేను ఆర్డర్ పెట్టుకున్నాను హాల్ఫ్ గుడ్నెస్ వాళ్ళ నుంచి. కానీ దీని నుంచి ఎటువంటి యూజ్ అయితే లేదండి. ఇది జెన్యూన్గా చెప్తున్నాను. దీనివల్ల హెయిర్ గ్రోత్ అయితే రావటం లేదు, ఇంకా ఊడిపోతుంది. కాకపోతే దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే హెయిర్ ఒక్కటి మాత్రం సిల్కీగా సాఫ్ట్గా అయితే మాత్రం అవుతుంది, అంతే తప్ప హెయిర్ గ్రోత్ అయితే అస్సలు లేదు. సరేననేసి పక్కన పడేసాను దీన్ని. ఇప్పుడు నేను దేనికి యూజ్ చేస్తున్నానంటే స్ప్రే బాటిల్ లాగా అయితే యూజ్ చేస్తున్నాను. ఆ తర్వాత నేను రోజ్మెరీ లీవ్స్ ఇది వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో, నేను ఫ్లిప్కార్ట్లో అయితే మనకి అవైలబుల్గా ఉంటుందండి రోజ్మెరీ లీవ్స్. ఇవి నేను డ్రై లీవ్స్ అండి. ఇవి నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవి చూపిస్తే ఎలా ఉంటాయో లోపల. ఇగో చూడండి, స్మెల్ చాలా బాగుంటాయి, చాలా బాగున్నాయి కూడా ఈ రోజ్మెరీ లీవ్స్. ఇవైతే నేను ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇది వాడడం స్టార్ట్ చేస్తే 15 డేస్లోనే నాకు రిజల్ట్ అయితే తెలిసిందండి. నిజంగా అండి, నేనే ఆశ్చర్యపోయాను. నాకు చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ అయ్యేది, ఇక్కడ స్ప్లిట్టెస్ వచ్చేవి, చిట్లి పోవడము, జుట్టు అయితే చాలా డట్టిగా అనిపించి ఏం చెయ్యాలి అనేసి చాలా వరకు సెర్చ్ చేశాను. అనేసి ఫస్ట్ ఇది తీసుకుంటే దీనివల్ల రిజల్ట్ లేదు, సరేలే ఎందుకు అనేసి ఒకసారి నేను రోజ్మెరీ లీవ్స్తో చేద్దాము అనేసి దీంట్లో ఈ రోజ్మెరీ లీవ్స్తో పాటు నేను ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా వేసి నేనైతే ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను, అదే సిరం ప్రిపేర్ చేసుకున్నానండి. ఇది 1 వీక్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు, ఎక్కడికైతే పోదు. నేను దీంట్లో వేసే ఇంగ్రీడియంట్ కూడా మీకు చూపిస్తాను. నేను ఇది వాడిన దగ్గర నుంచి నా హెయిర్ అండి ఇదంతా చాలా వరకు ఇది ఇంతే, అసలు అంతవరకు నాకు ఇంతే ఉండేది. ఇదే నా హెయిర్. అప్పుడు ఇంకా ఈ జుట్టు పెరగడం పోవడం నుంచి నేను షార్ట్ చేయడమే, కట్ చేయించడమే, జుట్టు మీద ఎరక్తూ పుట్టి. ఇప్పుడైతే నేను కట్ చేయించకుండా నేను పెంచుదాము మీకు చూపించాలి అని అన్నట్టు నేనైతే చూపిస్తున్నానండి. ఇది నా జుట్టు, ఇదంతా నాకు హెయిర్ గ్రోత్ అండి. ఇది వాడడం వల్లనే కేవలం. దీంతో పాటు ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా వేసాను, అది కూడా మీకు చూపిస్తాను. నేను ఎలా హెయిర్కి పెట్టుకొని మసాజ్ చేస్తానో ఏంటిది అనేది వీడియోలో చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, కంటిన్యూ చేస్తాను, చూస్తుండండి. ముందు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, పదండి. దీంట్లో నేను ఏం ఇంగ్రీడియంట్ వాడతానో చూడండి. ఒక స్టవ్ మీద ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే తీసుకోండి. దాంట్లో ఒక
టేబుల్ స్పూన్ వరకు మనం ఒక గ్లాస్ వాటర్కి 1 టేబుల్ స్పూన్ మెంతులు అయితే సరిపోతుంది. 1 గుప్పెడు రోజ్మేరీ లీవ్స్ అయితే సరిపోతాయండి. మనం ఎక్కువ డబుల్ క్వాంటిటీ తీసుకొని మళ్ళీ 2 గ్లాసులు తీసుకున్నాక 2 స్పూన్లు 2 గుప్పెళ్ళు రోజ్మేరీ లీవ్స్ ఇలా తీసుకొని మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లో 30 మినిట్స్ వరకు అయితే బాయిల్ చేసుకొని మనం తీసుకున్న 1 గ్లాస్ వాటర్ 1/2 గ్లాస్ వరకు అయితే అవ్వాలి. నెమ్మదిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మంచిగా బాయిల్ అయితే అవ్వాలండి. మనం పోసిన 1 గ్లాస్ వాటర్ 1/2 గ్లాస్ వరకు వచ్చేంతవరకు అయితే బాయిల్ చేసుకోవాలి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మంచిగా ఒక స్టైనర్ తీసుకొని వడపోసుకోవడమేను, అంతేనండి. ఈజీగా రోజ్మేరీ లీవ్స్ని వాటర్ని ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లో నేను ఒక ఇంగ్రీడియంట్ వేయడం వల్ల ఏంటంటే హెయిర్ గ్రోత్ అయితే బాగా వస్తుంది. దీంట్లో విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే వేస్తున్నానండి. ఇది చాలా హెయిర్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. వీటిని సూపర్ మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ వాటర్లో మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం పక్కన పెట్టుకొని తర్వాత చూడండి దాని రంగు ఎలా వస్తుందో, బాగా రెడ్డిష్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే స్ప్రే బాటిల్లోకి ఇప్పుడు ఈ వాటర్ అంతా ఒక స్ప్రే బాటిల్లోకి అయితే నింపుకోండి. ఇది ఒక 1 వీక్ వరకు అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ అయితే ఉంటుందండి. ఇప్పుడు నేను హెయిర్కి ఎలా అప్లై చేస్తాను అన్నది చూస్తున్నాను. ముందు హెయిర్ అంతా మంచిగా చిక్కు లేకుండా దువ్వుకోవాలి. ఇలా పళ్ళు దూరంగా ఉన్నది దువ్వనైతే త్వరగా హెయిర్ ఫాల్ అనేది కట్ అవ్వకుండా హెయిర్ నీట్గా వస్తుందండి. ఇది చూడండి ఎలా స్ప్రే అవుతుందో. ఇప్పుడు మనం ఒక్కొక్క స్కాల్ఫ్కి నెమ్మదిగా లేయర్ లాగా తీసుకొని స్కాల్ఫ్కి మొత్తం అప్లై చేసుకోవాలి. పైన అయితే అస్సలు అప్లై చేసుకోవద్దు. మీకు ఎవరైనా సహాయం ఉంటే వాళ్ళ చేత మంచిగా అయితే చేపించుకోవచ్చు. ఇంకా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. మొత్తం మనం ఆయిల్ లాగా మొత్తం స్కాల్ఫ్కి అంతా పట్టించాలండి. ఇది నెమ్మదిగా పట్టించుకోండి. హెయిర్ చివర్లో కూడా స్ప్రే చేస్తే మంచిగా హెయిర్ గ్రోత్ అయితే వస్తుందండి. ఇది నిజమండి. నేను స్వయంగా ట్రై చేసిన తర్వాతే మీకు చూపిస్తున్నాను. లేదంటే నేను ఫస్ట్లోనే మీకు చూపించేవాళ్ళం కదా, అలా కాదు. ఇంకా ఫింగర్స్తో నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి ఒక 10 to 15 మినిట్స్ అంతేనండి. ఇంకా ఓవర్ నైట్ అయినా ఉంచుకోవచ్చు, లేదా ఒక 2 hours ఉంచుకొని హెడ్ బాత్ అయినా చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్